హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఆస్పిరెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఆ అప్డేట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే మరలా గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి అనేటువంటి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి. పొంగులేటి శ్రీనివాస్ గారు దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం అనేటువంటి చేయడం జరిగింది అనమాట. మళ్ళీ విఆర్ఓ విఆర్ఏలు అనేటువంటి ఆర్టికల్స్ రావడం జరిగింది అనమాట. రాష్ట్రంలో మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రానుందా? గతంలో ప్రకటించినటువంటి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టనుందా అనేటువంటి దానికి బీఆర్ఎస్ సర్కారు హయాంలో తొలగించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మరలా పునరుద్ధరించనున్నట్లుగా గ్రామస్థాయి రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు నడుం బిగించనుందా అనేటువంటిది రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ గారు వ్యాఖ్యలు అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఆదివారం హైదరాబాద్లో డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్ల సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉండేలా చూడడమే లక్ష్యంగా ఉందని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి మరియు ప్రాముఖ్యం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే కనుక సారథ్యంలో రెవెన్యూ వ్యవస్థను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. గతంలో ఏ చిన్న గ్రామంలో చూసినా కానీ రెవెన్యూ సహాయకులు అంటే విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, అదే రకంగా విఆర్ఓలు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ వీరు ఉండేవారు. అయితే వీరిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటిది వారిని తీసివేస్తూ వారి పదవులు అనేటువంటిది తీసివేస్తూ అసలు విఆర్ఏ వ్యవస్థ అనేటువంటిది లేకుండా చేసి మరలా వారిని ఎవరైతే తీసేసిన వాళ్ళు ఉన్నారో వివిధ ఏదైతే పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కేటాయిస్తూ వారికి అడ్వాన్స్డ్ పోస్టులు అనేటువంటిది కూడా ఇస్తూ వేరే శాఖలో వారిని బదిలీ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. చాలామందిని ఈ రకంగా వేరే డిపార్ట్మెంట్లో వారిని అడ్జస్ట్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది అనమాట అండి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మరలా గ్రామానికో రెవెన్యూ ఆఫీసర్ అనేటువంటిది అంటే విఆర్ఓ విఆర్ఏ పోస్టులు అనేటువంటిది మరలా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలుపుతూ వచ్చిందో వాటికి సంబంధించినటువంటి కసరత్తులు అనేటువంటిది జారీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఇది కనుక ఓకేనట్లయితే మరలా ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులతో పాటుగానే మరలా మనకి ఇంకా విఆర్ఓ విఆర్ఏ పోస్టులు అనేటువంటిది అంటే మనకి గ్రూప్ 4 పోస్టులు అనేటువంటిది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హోప్ ఇది కనుక వచ్చినట్లయితే కనుక విఆర్ఓ విఆర్ఏ పోస్టులు అనేటువంటిది కనుక ఒకవేళ అప్లికేబుల్ అయినట్లయితే కనుక ఇంకా ఆస్పిరెంట్స్కి మంచి ఛాన్సెస్ అనేటువంటిది ఇంకా పోస్టులు అనేవి గవర్నమెంట్ ఉద్యోగం పొందేటువంటి ఛాన్స్ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి విఆర్ఓ విఆర్ఏ పోస్టులు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు పొందుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ ఉన్నట్లయితే కనుక మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ రిజల్ట్స్. బాయ్.